వరంగల్ జిల్లా నరసింపేట మండలం ముత్తోజిపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం తరలింపుపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహాన్ని నరసింపేటకు తరలించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఆర్టీసీ, జేఏసీ నేతలు సచివాలయానికి బయలుదేరి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. 3 ప్రధాన డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని జేఏసీ స్పష్టం చేశారు. అలాగే శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడికి జేఏసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లా నరసింపేట మండలం ముత్తోజిపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం తరలింపుపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహాన్ని నరసింపేటకు తరలించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఆర్టీసీ, జేఏసీ నేతలు సచివాలయానికి బయలుదేరి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. 3 ప్రధాన డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని జేఏసీ స్పష్టం చేశారు. అలాగే శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడికి జేఏసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఇక ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ముషిరాబాద్ ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నాము. 3వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గత 22వ తేదీన సమ్మెలోకి వెళ్ళిన కార్మికులు ఇవాళ ఆర్టీసీ ముషిరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేస్తున్నారు. అయితే మరోవైపు ఇటు ఆర్టీసీ కార్మికుడు, ఆర్టీసీ డ్రైవర్ అయినట్టు శంకర్ గౌడ్ మృతి చెందడం ఒకవైపు జరిగితే, మరోవైపు ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన నేతలను చర్చలకు పిలవడం ఒకవైపు జరుగుతుంది. అయితే ఇటు 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 జేఏసీ నేతలు కొందరు సచివాలయానికి వెళ్లి మంత్రులతో సమావేశం అవుతున్నారు. మరోవైపు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నర్సింపేట డ్రైవర్ ఆత్మహత్య తీవ్ర కలకలం లేపుతుందని చెప్పవచ్చు. అయితే మృతదేహాలు ఎవరైతే అక్కడ నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకోవడం, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులకు, బంధువులకు పోలీసుల మధ్య తోపులలో జరగడంతో పెద్ద ఎత్తున విమానం నేర్పుతున్నారు. అయితే ఇక్కడ ముషిరాబాద్ మనం డిపో దగ్గర చూస్తున్నాం. ఇక్కడ కొందరు ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించి చూస్తున్నాము. మేడం, ఇక్కడ కొందరు సిఐటి నేతలు ఉన్నారు, ఆత్మహత్య చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వారి ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను నెరవేర్చాలి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఇక్కడ మరికొందరు రామకృష్ణ, ఒకవేళ ప్రభుత్వం గనుక దిగిరాకపోతే ఆర్టీసీ సమ్మె ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఏదైతే అదే ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టారు. ఒకటి ఆర్టీసీ విలీనం చేయడము, మరొకటి ఏదైతే యూనియన్ల పునరుద్ధరణ, ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే నేరుగా కొనాలని ప్రధానంగా 3 డిమాండ్లతో పాటు మరికొన్ని 32 డిమాండ్లు వాళ్ళు ప్రధానంగా ఇచ్చారు. మిగతా ఏదైతే 29 డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చేసే సమస్యలు ఎలా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో విలీనం చేయడము, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు, మరొకటి యూనియన్ పునరుద్ధరణ, వీటికి సంబంధించి ప్రభుత్వం చర్చించి దానికి కమిటీ చేస్తామని చెప్పారు. అయితే ఇవాళ ప్రభుత్వ ప్రతినిధుల దగ్గర ఆర్టీసీ, జేఏసీ నేతలకు సంబంధించి చర్చలకు వెళ్లారు. ఆ చర్చల్లో ఏ విధంగా ప్రధానంగా ఏదైతే వారు ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టారో ఆ 3 డిమాండ్లకు ప్రభుత్వం వెంటనే స్పందించి వాటికి ఒక కార్యాచరణ ప్రకటించాలి, లేదంటే వాటిని వెంటనే అమలు చేసే
అమలు చేసేంత వరకు మాత్రం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగి దేశ నేతలు ఎప్పుడైతే సస్పెండ్ చేశారో ఎక్కడ తగ్గేది లేదు. ఎందుకంటే వాళ్ళే వాగ్దానం చేశారు, వాళ్ళు హామీ ఇచ్చారో హామీ నెరవేర్చమని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే అధ్యయమో అది ఇవ్వాలి. ఇప్పటికే 2.5 సంవత్సరాలు గత ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉండి వాగ్దానం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం అయ్యింది, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించకపోతే మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చివరి ఆత్మహత్యగా ఉండాలి. ఆత్మహత్యలు నివారించిన బాధ్యత కూడా ప్రభుత్వానికి అనేది కూడా దేశ నేతలు స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం ప్రకారం కంపల్సరీ వెంటనే ఆ వాగ్దానం హామీలు నెరవేర్చినప్పుడు మాత్రమే సమ్మె విరమిస్తాము. అదే ఏదైతే ఉందో ఆర్టిస్ట్ పై పెను భారం పడుతుంది. కాబట్టి ఆర్టిస్ట్ లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. అదేవిధంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాలి. మహాలక్ష్మి పథకం తర్వాత ఏదైతే బస్సులో రద్దీగా ఉండదు, ఒక బస్సులో వెళ్లాల్సిన వాళ్ళు ఈ 2-3 బస్సులో వెళ్లాల్సిన ఒకే బస్సులో వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆర్టీసీ యజమాని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల మధ్య అనేక ఇబ్బందులను ఒత్తిడులను పనిభారం ఉంటుంది. కానీ పనిభారం తగ్గించాలి. అదేవిధంగా ఏదైతే బకాయిలు ఉన్నా ఆ బకాయిలకు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. విలీనం చేసినప్పుడు మాత్రమే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రస్తుతం జరిగే చర్చల్లో వాటిని ప్రధానంగా దృష్టి సారించి చర్చలకు ఒక ముగింపు పలకాలి. ఈ సమ్మెకు ముగింపు పలకాలంటే చర్చలు ఆర్టీసీ దేశ నేతలు సానుకూలంగా జరిగినప్పుడే ఇది సమ్మె ముగించే అవకాశం ఉంది. కాబట్టి దేశ నేతలు అదేవిధంగా ప్రభుత్వ కూడా అక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. ఒకవైపు పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు కూడా వార్తలు వింటున్నాము. అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు అక్కడికి వచ్చినట్లు, వారి డిమాండ్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లనే శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది. కాబట్టి ఏదైతే కార్మికులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యం చేయడం కారణంగానే ఆయన ఆత్మహత్య చేస్తున్నారో అది క్షణికావేశం కాదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందో ఆ ప్రకటనలో ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఏదైతే ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నావో ఆర్టీసీని విలీనం చేయడానికి ప్రధాన డిమాండ్ వారిని పక్కన పెట్టి మిగతా ఏవైతే ఉన్నావో వాటిని తీరుస్తామో అవి అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుండి పదే విజ్ఞప్తి చేయడం వల్ల ఏదైతే ఆర్టీసీ విలీనం ప్రభుత్వంలో విలీనం కావాలన్నది వాళ్ళ ఆందోళన కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కానీ అదేవిధంగా బీజేపీ నేతలు అదేవిధంగా అందరూ అన్ని పార్టీలకు చెందిన అన్ని కార్మిక సంఘాలకు చెందిన నాయకులు కూడా సంఘీభావం చెప్తున్నారు, వారికి మద్దతుగా నిలుస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ నేతలు ఏవైతే ఈ రోజు డిపోలో కార్మికులు సమ్మె చేస్తున్నారు దానికి మద్దతుగా అక్కడికి వెళ్ళారు. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఉదయం పొన్నం ప్రభాకర్ కూడా ఎవరైతే రాజకీయ నాయకులు సమ్మెకు మద్దతు ఇవ్వచ్చు, కానీ ఏదైతే ఉచిత వాతావరణం కలిగించే విధంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దు అనేది ప్రధానంగా వాళ్ళ విజ్ఞప్తి. అక్కడ అదే విధంగా అప్పుడు కూడా ఇలాగే ఆర్టీసీ సమ్మె కొనసాగింది, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ అప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీని మరి ప్రభుత్వంలో కలుపుకోలేదు? దీనికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం సమాధానం చెప్తున్నారు? అదే ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ఏదైతే 2023 ఎన్నికలకు సంబంధించిన సమయంలో ఆర్టీసీ విలీనం చేస్తామని ఒక కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ తర్వాత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడంతో అది ఆలస్యం అవుతుంది. కాబట్టి గతంలో కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా జీతభత్యాలు చెల్లించడంతో పాటు వారికి కావాల్సిన అన్ని బెనిఫిట్ ఇచ్చేందుకు కృషి చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే దాన్ని విలీనం చేస్తామనేది కొంచెం ఆలస్యమైంది. అది ఆలస్యం అయినప్పటికీ కూడా 2023లో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అందులో ఉన్న ఏదైతే ఉన్న ఇబ్బందులు ఉంటే వాటి అన్నిటికీ పరిష్కారంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీని విలీనం చేయాలన్నది వారు ప్రధానంగా కేసీఆర్ దృష్టి సారించినది చెప్తున్నారు. కాబట్టి అది ఆ కమిటీ ఆలస్యంగా అయినప్పుడు ఎన్నికల వల్ల ప్రభుత్వం మారిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అయితే ఏదైతే రేవంత్ రెడ్డి కూడా వాగ్దానం చేసి హామీ ఇచ్చాడు విలీనం చేస్తామని. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఎప్పుడు విలీనం చేయాలన్నది వాళ్ళ ప్రధాన. అయితే కేసీఆర్ కూడా విలీనం చేస్తామన్నారు. దానికి అనుకూలంగానే మేము కూడా మద్దతు ఇస్తాం. కాబట్టి ఆర్టీసీని వెంటనే
ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న మాటలు. చూస్తే ఆర్టీసీ సమ్మె జరిగింది 2019లో ఆర్టీసీ సమ్మె జరిగితే 2023లో కమిటీ ఎలా వేస్తారు? 2 సంవత్సరాల తర్వాత, అది కూడా ఎలక్షన్స్ ముందు. అంటే అధికారంలోకి ఒకవేళ వస్తే అది జరుగుతుండేనేమో, అధికారంలోకి వచ్చినాక చూద్దాంలే అన్నట్టుగా ఏదో నామకే వస్తా అన్నట్టుగా కమిటీ వేసి వదిలిపెట్టింది అనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీ? అదే ఏదైతే కార్మికులు గతంలో సుదీర్ఘ కాలం చేశారు, ప్రధాన డిమాండ్లతో ఏదైతే కార్మికులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలతో పాటు ప్రధానంగా వారికి కావాల్సిన హక్కుల కోసం వారు సుదీర్ఘ పోరాటం చేశారు. దానికి ఫలితంగానే అప్పుడు చాలా మంది కూడా మరణించిన సంఘటనల సమాచారం తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఏదైతే వారి పోరాటం ఫలితంగానే ఆయన చివరిగా ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ రాలేదు. ఆ కమిటీ ఏదైతే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికుల పోరాటాలు చేయడం వల్లనే వాళ్ళు కమిటీకి కేసీఆర్ ముగ్గు చూపినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే కార్మిక సంఘాల నేతలతో పాటు కేసీఆర్ కి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా మధ్య గ్యాప్ రావడము, కార్మిక నేతలతో ఉన్న గ్యాప్ కారణంగానే ఇన్ని రోజులు గ్యాప్ ఏర్పడము, వారితో వాగ్వాదం కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో అది కమిటీకి ఆలస్యమైంది. అయితే ఆ సమ్మె ఏదైతే ఉద్రిక్తంగా ఉందో సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడంతో చివరిగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కమిటీ చేసి ఆ కమిటీని చేతులు దులుపుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ కమిటీలో కేవలం కొందరు మాత్రమే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.